ప్రజలు నశించిపోతున్నారే. నిజమైన దైవం ఎవరో గుర్తెరగక, లోకంలో పాపం ఉందని గుర్తెరగక, నేత్రాస శరీరాస జీవపు డంబాన్ని జయించలేక పాపంలోకి వెళ్ళిపోతున్నారే, నిత్య నరకానికి దగ్గరైపోతున్నారే. అగ్నిలో నుంచి లాగినట్లుగా కొందరినైనా బయటికి లాగాలని అలసట. ఆ రోజున యేసు క్రీస్తు చెప్తారు, ఎన్ని విధాలైన అలసటనా చెప్పచ్చు. అక్కడ వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, బోధకుడా భోజనం తీసుకొచ్చాం, బోధకుడా నేను తినేసాను, నాకు తృప్తిగా ఉంది. బోధకుడా ఏం మాట్లాడుతున్నారు? నా తండ్రి చిత్తం నెరవేర్చడమే నాకు ఆకలి దప్పిక. ఎంత అలసటైనా దైవజనాంగమా, ప్రతి క్రైస్తవుడు క్రీస్తుని ఎరిగి ఉన్న, క్రీస్తుని కలిగి ఉన్న ప్రతి ఒక్కడు నశించిపోతున్న ప్రజలను చూసినప్పుడు ఆత్మలో పరితాపం చెందాలి, కన్నీరు విడవాలి, ఆత్మలో ప్రార్థించాలి. నేను మొన్న ఆదివారం రోజున పరిశుద్ధాత్మ పండుగ రోజు నేను చెప్పిన మాటలు ఇవాళ ఉదయం తమ్ముడు విశ్రాంతి క్రిస్టియన్ తన కూడా వస్తే 2 గంటలు ఇవే మాట్లాడుకున్నాం. ఏమనో తెలుసా? మొదటి శతాబ్దపు సేవలో, అపోస్తుల కార్యాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో, వీధుల్లో, సందుల్లో, గొంతుల్లో, ఎండ్ల మీద, ఇంటి కింద ఎటుబడితేప్పుడు జనం ఎందుకు వచ్చారంటే తెలుసా? ఆ రోజున వీధుల్లో నడుస్తూ ఉన్న సేవకులు అన్య భాషలు మాట్లాడుతూ ఆత్మల భారము కలిగి, ఈ ఆత్మల భారముతో వీధులు, సందులు, గొంతులు తిరిగారు. కనుకనే పట్టణాలు, ఖండాలు రక్షించాడు దేవుడు. కానీ ఈ రోజుల్లో ఉన్న సేవకులు ఆత్మల భారాన్ని వదిలిపెట్టి ఆస్తుల భారం ఎక్కువైపోయింది. అందుకే క్రైస్తవ్యాన్ని అందరూ చులకనగా భావిస్తూ ఉన్నారు. నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి, నీ స్వాస్థ్యము అలసి ఉండగా నీవు దానిని బలపరచితివి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ స్వాస్థ్యము అలసి ఉండగా నీవు దానిని బలపరచితివి. నా మాటలు అర్థమైన వాళ్ళందరూ బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి.